అదిగో మీరు నా మాట నే రాగానండు అయ్యా గుణాత్మ గొప్ప మీ దివ్య పాదంతో నా సాధు పని అన్నారు నా సాధి అంత నొప్పి చేసిందంటే గొప్ప మీ పాదానికి అంత నొప్పి కలిగిందాలి కానీ చక్కదనిగా పాదశాల చేస్తుంటే సైతిగా మనవాడి నిద్రపోయాడండి అది కోళ్ళ మూడో నెత్త కనిపెట్టాడు మహావిష్ణుమూర్తి ఓరి ముడవర్యా నాకంటూ ముందు భూలాట్లో ఏం జరుగుతుందో దేవలోకలో ఏం జరుగుతుందో అంటే నీకు ముందే తెలిసిందనమాట ఈ హరికోళ్ళ మూడో నెత్త సిద్ధి పారేపోతే నా పేరు మహావిష్ణుమూర్తి కాదు అలాగని చెప్పి పాదాలు పట్టినటువంటి హరికోళ్ళ మూడో నెత్త సిద్ధి పారేడు తనలో కోపమంతా వెళ్ళతా నీరు గరిపోయాడు కరిగిపోయిందంట అప్పుడు కూడా భోగం పరిచి మహావిష్ణుమూర్తిని పాలన మట్టాడు ఓ ఈ మహావిష్ణుమూర్తి ఓ శివనారాయణ నేనే దేశానికి దేవుడు అనుకున్నాను ఆయన నా పాదాలు పట్టినట్టు బట్టి వారి కళ్ళు మూడు నత్ర కనిపెట్టిన బాడ పుణ్యరథాలు నీకే దారపోస్తున్నాడు నీకే దారిపోతున్నాను ఎప్పుడైతే అన్నాడు పక్కనున్న మహావిష్ణుమూర్తి భార్య ఎవరా లక్ష్మీదేవండి మహావిష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి కూడా అలా పైకి లేచింది ఓ నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ఈ ఒక్క మునవరుడు మీ పాదాలు పట్టవలసింది పోయి నా స్థానం పైన తన్నాడు తన్నితే తన్నాడు అది ఒక తప్పు ఆ తప్పు చాలక అతన్ని తీసుకొచ్చి నా శాసమాన్ని మేము పడుకోబెట్టి నా స్థానం పైన అతనికి నువ్వు పాదశాల చేస్తున్నావు ముందుకి పుట్టదలసి ఉన్నాయి పెరగదలసి ఉన్నది నాదా పేణేశ్వర తండ్రిని తాపుగా అతను సిరిచి ఖండించడం మానేసి అతన్ని తీసుకొచ్చి నువ్వు పాదశాల చేస్తున్నావే నీతో కాపురం చేసినట్టయితే నేను ఎల్ల జన్మ